జలముల జల్లై కురిశావు, అక్షయ బీజం నాలో నాటావు. జీవ జలముల జల్లై కురిశావు, నీలో నా జీవితం విరభూషిణ వనమాయనే. నీలో నా జీవితం విరభూషిణ వనమాయనే. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనా నీకే. ప్రభునామములో మీకు అందరికీ పేరు పేరున వందనాలమ్మ. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, నిన్నటి రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మన సరిహద్దుల్లో ఉంటే మన సరిహద్దుల్లో జరిగే విప్లవాత్మకమైన మార్పులని, అభివృద్ధిని, సమాధానమును, నెమ్మదిని మనం విన్నాం. అలాగే ఈరోజు మరొక వైపు ఒక వ్యక్తి సరిహద్దులలో అపవిత్రాత్మ తిష్ట వేస్తే, అక్కడ దురాత్మలు తిష్ట వేస్తే అక్కడ ఏముంటుందో, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి మనము వినాలి. ముందుగా ఆ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 25వ వచనము. నేను విడిచి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. కాపురం, సాతాను కాపురం, దెయ్యాల కాపురం. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. మొదటి దానికంటే కూడా కడపటి స్థితి మరీ ఘోరం, అధ్వానమైపోతుంది. ప్రభు అనేక చోట్ల మొదటివారు అనేకులు కడపటి వారైపోతారు, కడపటి వారు మొదటి వారైపోతారని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, సామాన్యముగా ప్రారంభించిన పనుల పట్ల ప్రజలు సిగ్గు చెందరు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. దీన్ని మరొక విధంగా చూస్తే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ముందుగా ఆశీర్వాదకరమైన భావం ఏంటంటే, మొదటివారు అనేకులు కడపటి వారైపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని ప్రభు చెప్పాడు. కడపటి వారిగా ఉండి మొదటి వారిగా చేరుకోవడం అనేది దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. క్రీస్తు నివాసం ఉన్న చోటు కడపటి వారిగా ఉండి మొదటి వారిగా మార్పు చెందుతారు, రూపాంతరం చెందుతారు. ఒక చోటికి
ఎక్కడైనా సామాన్యముగా వెళ్ళి సామాన్యముగా చేతగాని వారిలాగా, ఏమీ తెలియని వారిలాగా, అందరూ చూసి పైరూపాన్ని చూసి ఎగతాళి చేసిన వారి మధ్యలో, నవ్విన వారి మధ్యలో, తృణీకరించిన వారి మధ్యలో ఆ వ్యక్తి రాను రాను తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అయినట్లుగా కడపటివాడిగా వెళ్ళి మొదటివారిగా ప్రధానమైన స్థానానికి క్రీస్తునందు ఉన్న వ్యక్తి మార్పు చెందుతాడు. ప్రైజ్ ద లార్డ్. బానిసలుగా వెళ్ళారు బబులోను దేశానికి, బానిసగా వెళ్ళాడు యోసేపు ఐగుప్తునకి, బానిసగా వెళ్ళాడు మొర్దెకై, అలాగే హదస్సా. కానీ వీళ్ళంతా కూడా కడపటి వారిగా వెళ్ళారు, బానిసలుగా వెళ్ళారు, సామాన్యమైన వారిగా వెళ్ళారు. కానీ వాళ్ళు ఒక్కరే వెళ్ళలేదు, వాళ్ళతో పాటు ప్రభువు కూడా ఉన్నాడు. వాళ్ళతో కూడా ప్రభువు వెళ్ళాడు అక్కడికి. శ్రమలు ఉన్నాయని ప్రస్తుతము ప్రభువు మాతో లేడేమో అనుకోకూడదు. ఆయన ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడు కాదు. ఆయన పేరు ఎల్లప్పుడూ ఉన్నవాడే, ఇమ్మానుయేలు దేవుడు. ఆయన పేరే నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ఉన్నవాడు ఆయన, లేనివాడు కాదు, లేనివాడు కాదు. ప్రియమైన సహోదరులరా, వాళ్ళు ఒక్కడే వెళ్ళలేదు. దానియేలు ఒక్కడే బబులోనికి వెళ్ళలేదు. మొర్దెకై, హదస్సా, ఎస్తేరు వాళ్ళొక్కరే వెళ్ళలేదు. యోసేపు ఒక్కడే వెళ్ళలేదు. వారు వెళ్ళడంలో సామాన్యముగా ఒక బానిసలుగా వెళ్ళారు. కానీ వాళ్ళతో ఉన్న ప్రభు వారిని ఆ దేశానికే ప్రధానమంత్రులుగా, రాణిగా, ఎస్తేరుని రాణిగా సింహాసనం ఎక్కించినాడు. అది ప్రభు యొక్క నివాసం ఎవరితో ఉంటుందో, ప్రభు ఎవరి దగ్గర, ఎవరి సరిహద్దుల్లో, ఎవరి బౌండరీస్లో ఉంటాడో వాళ్ళ సరిహద్దులు విప్లవాత్మకంగా రూపాంతరం పొందినట్టుగా మార్పు పొందుతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులరా, పాత నిబంధనలో ఉన్న బైబిల్లో రాయబడిన సంభవాలే అకాలమందు పుట్టిన మనకి, కడవరి కాలంలో ఉన్న మనకి, అంత్య దినాల్లో ఉన్న మనకి గొప్ప నిరీక్షణ మాటలు, మన విశ్వాసాన్ని బలపరిచే సంభవాలు, ఆ పరిశుద్ధుల, ఆ దైవజనుల జీవిత కథలు, సంభవాలు, వారి జీవితాల్లో జరిగిన సంభవాలు సజీవులుగా ఉన్న మనకి గొప్ప నిరీక్షణ ధ్వనులు, విశ్వాసపు సిరులు. కనుక అనాది కాలంగా ఆ దైవజనుల జీవితాల్లో జరిగిన సంభవాలని మనము ప్రతిసారి ధ్యానించాలి, నెమరు వేయాలి, తలపోసుకోవాలి. మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, సామాన్యముగా వెళ్ళడం రాను రాను నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది అసమానమైన వారిగా, ఎక్స్ట్రాడినరీ పర్సన్గా అదే చోట ఉన్నతమైన స్థితికి చేరుకోవడం. నేను మొదట మా ఊర్లో ఉన్న మందిరానికి
ఒక సామాన్యమైన సిగ్గుపడే విశ్వాసిగా నామోసిపడి మందిరానికి వెళ్ళాలంటే నామోసి. అందుకే నేను సంవత్సరం రోజులు ఆగిపోయాను. కానీ ఒక అతను నన్ను బలవంతంగా లాక్కొని పోయినట్టుగా తీసుకొని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్తే నామోసి సిగ్గుపడుతున్నాను. తల దించుకున్న వాడిని ఎత్తలేదు. ఇక మందిరంలో అటు ఇటు చూడలేదు. తల దించుకొని ఇక బైబిల్ వైపే చూసుకుంటున్నాను. అప్పుడు నేను వెళ్ళిన మందిరం ఒక చిన్న పూరి గుడిసె. నామోసి నాకు సిగ్గుపడుతున్నాను. అయితే అలాంటి వ్యక్తి అదే చోట ఇంచుమించు 2 ఏళ్లకు అక్కడ ఫాస్టర్గా ప్రభువు నియమించినాడు. మందిరానికి వెళ్ళాలంటే సిగ్గుపడేవాడిని, అదో రకమైన నామోసిగా ఎంచేవాడిని మందిరానికి, అదే మందిరంలో అదే సంఘములో పాస్టర్గా ప్రభు నన్ను నిలబెట్టినాడు. అంటే ఒకప్పుడు నామోసి పడేవాడు, సిగ్గుపడేవాడు, ఈరోజున అదే సంఘంలో అదే మినిస్ట్రీలో సేవకుడిగా, కాపరిగా నియమించబడ్డాడు. కడపటివాడు మొదటివాడైపోతాడు. తగ్గించుకున్న వారు ఖచ్చితంగా ఘనత పొందుతారు. దేవునికి స్తోత్ర. ప్రియమైన సహోదరులరా, తగ్గువాటి యందు మనం మనస్సు ఉంచాలి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచకూడదు. ఎక్కడికి పోయినా తగ్గువాటి యందు మనస్సు ఉంచితే ప్రభు అద్భుతమైన హెచ్చైన స్థితిలో ఆయన తీసుకొని వెళ్తాడు. హెచ్చువాటి యందు ఎప్పుడు మనసు పెట్టుకోకూడదు. అందుకే నేను ఎక్కడికైనా ఒక షాప్ కానీ ఎక్కడికైనా వెళ్తే కుర్చీలో కూర్చోమంటారు. నేనంటాను, నేను ఎందుకు కూర్చోవడం? ఎవరో ఒకరు లేడీస్ ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎవడుకొని ఉంటే నేను కూర్చొని ఉంటే బాగుండదు కదా. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత లేయడం ఎందుకు? ముందుగానే లేచి ఉంటే బాగుంటుంది కదా. కూర్చోవడము లేవడం ఎందుకు? ఒకటేసారి నిలబడుకొని ఉంటే వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, లేచిపోతుంటారు అని నేను కూర్చోను కుర్చీలో, నిలబడుకొని ఆ పని చూసుకొని వెళ్ళిపోతుంటాను. షాపులలో ఎక్కడైనా కూర్చోమంటే నేను కూర్చోను. ప్రియమైన సహోదరులారా, మనకు నిలబడుకోవడానికి స్థలం ఉంటే చాలు. ఎప్పుడైనా ఎక్కడైనా కడపటి స్థానాన్ని కోరుకునే వ్యక్తి మొదటి స్థానానికి చేరుకుంటాడు. తగ్గువాటి యందు మనస్సు ఉంచేవాడు ఉన్నతమైన పదవులను చేరుకుంటాడు. ప్రభువే తీసుకొని వెళ్తాడు. సరే, మరొక వైపు నెగటివ్గా చూస్తే దీనికి వేరుగా సైతాను కుటీరం ఉంది కదా. వాడు ఒక్క దయ్యం వెళ్ళిపోతే, కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఖాళీగా ఉంటే అపవాది ఖాళీ కోసం వెతుకుతుంటాడు. నీరు లేని చోట అంటే ఖాళీ, ఎడారి ప్రదేశం అంతా ఖాళీ, అక్కడ జనసంచారం ఉండదు, ఎవరు ఉండరు. ఖాళీ ఇళ్ళల్లో, ఇప్పుడు ఊర్లలో అయినా ఒక ఇల్లు తాళం వేసి ఒక నెల రోజులు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఆ ఇంటిలో దురాత్మలు కాపురం చేస్తాయి. ఆ ఇంట్లో దురాత్మలు కాపురం చేస్తే రకరకాలుగా ఆ పురుగులన్నీ
బల్లులు, రకరకాల దుమ్ము, ధూళి అంతా పేరుకొని పోయి ఉంటుంది. ఎంత భద్రంగా కిటికీలు వేసినా, ఎంత పకడ్బందీగా గ్లాస్ అద్దాలు బిగించినా దుమ్ము పడి ఉంటుంది. బల్లులన్నీ, రకరకాల పురుగులన్నీ చచ్చిపోయి ఉంటాయి. నెల రోజులు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఆ ఇల్లు సైతాను కొంపగా, దురాత్మలకి నివాసముగా, కాపురముగా మారిపోతుంది. అలాంటిది పుట్టినది మొదలుకొని దేవుని ఆలయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్న మనిషి హృదయంలో పరిశుద్ధుడు దేవుడు ఆత్మదీపం వెలిగించకపోతే ఇంకా ఆ మనిషిలో ఎన్ని దురాత్మలు ఉంటాయో మీరు చూడండి. ఎన్ని దురాత్మలు ఉంటాయో. కొంతమందికి అన్ని అలవాట్లు ఉంటాయి. తాగుడు ఉంటుంది, గుట్కా వేసుకుంటాడు, హ్యాండ్స్ వేసుకుంటాడు, అలాగే కళ్ళు తాగుతాడు, బంగ్యాకు వెరుకుతాడు, మళ్ళీ అదేదో మత్తు పదార్థం తీసుకుంటాడు, సిగరెట్ తాగుతాడు, బీడీ తాగుతాడు, సుట్ట తాగుతాడు. ఒక్క మనిషే ఇన్ని రకాల, అంటే అన్ని రకాల దురాత్మలు అతన్ని ఆవరించి ఉన్నాయి. అపవాది ఉన్న హృదయం, అపవాది ఉన్న సరిహద్దులు భయంకరమైన దుర్నీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి నివాసాలుగా మారిపోయి ఉంటాయి. ఇంకా కొంతమందిని చూస్తే అపవాది టెక్నికల్ ఐడియా ఏంటంటే, మతము అనేది అపవాది యొక్క బలమైన కుటీరం. ఈ కాలంలో, ఈ సంవత్సరాలలో, ప్రాముఖ్యంగా 10 సంవత్సరాలలో, ఈ 10 సంవత్సరాల్లో మన దేశంలో దురాత్మ మతము అనే దాన్ని బలంగా సమాజంలో వదిలినాడు. మనుషులకి కులాల మధ్య, మతాల మధ్య రకరకాల చిచ్చులు, భేదాలు, క్యాస్ట్ ఫీలింగ్, రాజకీయాలు కూడా క్యాస్ట్ ఫీలింగ్, ప్రతి దానికి క్యాస్ట్ ఫీలింగ్. అంటే మనుషులకి భేదాలు, ఎక్కువ తక్కువ అని, రకరకాల వర్ణ భేదాలు, వర్గ భేదాలు, ఆర్థిక భేదాలు. మొత్తం మీద అపవాది యొక్క క్విక్ ఏంటంటే, మనుషులకి సమాధానం లేకుండా మనుషుల్ని ఒక రౌడీలుగా, ఒక దౌర్జన్యపరులుగా, మనుషులకి భయంకరమైన శత్రుత్వాన్ని కలగచేయాలనేది అపవాది యొక్క కఠోరమైన తపన. వాడికి సమయము కొంచెమే అని వాడు చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాడు లోకమంతా. ముఖ్యంగా మన దేశంలో మతము అనే వాని ఆయుధం బలంగా పనిచేస్తుంది. మతపు కోరలని విరిచివేయాలి. మనుషులకి సమాధానమును, ప్రేమను కలిగించే బాధ్యత విశ్వాసులమైన మన మీద ఉంది. దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేశాన్ని చల్లగా చూడాలి. తోటి మనిషిని మనిషిగా గౌరవించి మానవత్వంతో ఒకరికి ఒకరు సహకరించుకునే వారిగా చేయాలనే తపన విశ్వాసులమైన మనకుండాలి. దుష్టుడు ఏలినప్పుడు దుర్మార్గము, దుష్టత్వము పెరిగిపోతుంది. అమాయకులు అణిగిపోతారు, దరిద్రులు నలిగిపోతారు. అయితే నీతిమంతులు ఏలితే పట్టణానికి సంతోషం కలుగుతుంది.
దుష్టులు ఏలితే ప్రజలు నలిగిపోతారు, నిట్టూర్పులు ఇడుస్తారు. దుష్టుని పరిపాలన ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. వర్గాలు, భేదాలు, విమతములు, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, మనిషిని మనిషిగా చూడరు. ప్రియమైన సహోదరులారా, యెరూషలేము నుండి దిగి యెరికో పట్టణానికి వెళ్తున్న అతను మార్గంలో దొంగల బారిన పడి కొర ప్రాణాలతో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. మామూలుగా అతను యూదుడై ఉంటాడు. యూదుడు అంటే ఒక గొప్ప వంశం. మామూలుగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సమరయులని ఒక నిమ్న జాతుల వారిగా, అస్పృశ్యులుగా, భ్రష్టమైన వారిగా చూస్తారు. అదే మాట సమరయాలో ఆ యాకోబు బావి దగ్గర ప్రభు నీళ్లు అడిగినప్పుడు, అయ్యా నువ్వు యూదుడివై ఉండి సమరయ స్త్రీనైన నన్ను ఏ విధంగా దాహమునకు నీళ్లు అడిగినావు, మా నీళ్లు మీరు తాగరు కదా అన్నది. చూశారా? అంటే యూదులకి సమరయులకి అసలు సహవాసం ఉండదు. యూదులు సమరయులని భ్రష్టమైన వారిగా, నిమ్న జాతుల వారిగా చూస్తారు. అందుకే ఆమె అన్నది, మా నీళ్లు మీరు తాగరు కదయ్యా, నువ్వు నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు? అమ్మా, ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్ళు నువ్వు తాగితే ఎప్పుడూ దప్పికొనవు అంటాడు. ప్రియమైన సహోదరులారా, కానీ యూదుడు కొర ప్రాణంతో రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. కానీ లేవీయుడు, యాజకుడు సహాయం చేయలేదు. కానీ సమరయుడు సహాయం చేసినాడు. సమరయుడు అంటే నువ్వు తక్కువ జాతి వాడివి, నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి అనే ఆ దౌర్భాగ్యం అతనికి లేదు. కొంతమంది మన సరిహద్దుల్లో నిమ్న జాతుల వాళ్ళు మరి గొప్ప కులాల వారికి అనబడే వాళ్ళకి ఏదైనా సహకరిస్తే వాళ్ళని నా ప్రాణం పోయినా ఒకటే, నీవు నాకు సహాయం చేయవద్దు అంటారు. అంటే వీళ్ళకి మత పిచ్చి, ప్రాణం కంటే కూడా మతం అనేది వాళ్ళకి ఎక్కువ. మతం అనేది వారికి ఎక్కువ. ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎక్కువగా మతము అనే అనుభవం చాలా చోట్ల పేలుతుంది. ప్రజలు సమాధానాన్ని కోల్పోతున్నారు. కానీ మన ప్రాణం అనేది ఉండగా సమాధాన రాజ్యముగా, సమాధాన స్రవంతులు మన సరిహద్దుల్లో ధారాళంగా కుమ్మరించబడాలి. అది మన బాధ్యత. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సువార్త ఏంటంటే, దేవునితో మీరు సమాధానపడండి. ఇది సమాధాన సువార్త. రెచ్చగొట్టేది కాదు, భేదాలు పెట్టేది కాదు, ఇది విడదీసేది కాదు, చెడగొట్టేది కాదు, దేశద్రోహం కాదు. ఇది సమాధాన పరిచర్య. సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. అందుకే మనం యేసు ప్రభు గురించిన మాటలు వినే వాళ్ళని సమాధానంతో నింపాలి, సమానత్వంతో నింపాలి. వినేవాళ్ళని వాళ్ళ మనోభావాలని రెచ్చగొట్టకూడదు, వాళ్ళ మనోభావాలని ఇబ్బంది పెట్టకూడదు. పరిచే సువార్త ఇది, క్రీస్తు వార్త. ప్రియమైన సహోదరులారా, దుష్టుడు కాపురం ఉన్న చోటు ఒక మతం లాగుంటుంది. మీరు చాలా చోట్ల గమనించి ఉంటారు.
ఆ మధ్య ఒక ఆయన ఈ బూడిద బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనని 40 రోజులు ఉపవాస ప్రార్థనని ఆ ఉపవాస ప్రార్థనలో తను మాంసం తినడంట. మరి ఏదో కొద్దిగా రసమన్నమో ఏదో తింటాడంట. ఆ వ్యక్తిని ఒక సహోదరుడు అడిగాడు, అన్నా ఈ 40 రోజులే నువ్వు మాంసం మానేస్తావా లేక తర్వాత కూడా మానేస్తావా అని అడిగితే ఆ మనిషి అంటాడు, 40 రోజులు దాటితేనా నమిలిపారేను మాంసం. చూశారా? అంటే 40 రోజులకి ఇంకా అక్కడికి సరిపోతుందా? ఇంకా ప్రభువు వాడికి మెచ్చుతాడా? ఇంకా భక్తి సరిపోతుందా? అంటే తినటం వలన, మాంసాహారాన్ని మానేయటం వలన ప్రభు సంతోషిస్తాడా? కూరగాయలు తినేవాళ్ళంటే ఆయనకి ఇష్టమా? మాంసాహారం తినేవాళ్ళంటే ఇష్టం లేదా? భోజన పదార్థాలను బట్టి ఎవరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు. భోజన పదార్థాలను బట్టి కాదు, ఆత్మ సంబంధమైన విశ్వాసమును బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవాలి. 40 రోజులు ఉగ్గబట్టుకొని నాన్ వెజ్ తినకుండా, మాంసాహారం తినకుండా, గుడ్లు తినకుండా, ఆమ్లెట్లు తినకుండా ఉగ్గబట్టుకొని ఎప్పుడెప్పుడు 40 రోజులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు 40 రోజులు అయిపోతుందా అని. ఈ 40 రోజులు అయిపోతే ఇంకా నమిలిపారేని అంటున్నాడు ఆ మనిషి. చూశారా? ప్రియమైన సహోదరులారా, ఇదేదో సీజనల్ భక్తి కాదు. ఏదో సీజన్గా ఆ కాలం ఈ కాలం. అసలు జీవవృక్ష ఫలాలు ప్రతి నెల ఆ సీజన్ ఈ సీజన్ అనకుండా ప్రతి నెల కాయలు కాస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఆకులు వాడిపోవు, ముఖము మాడిపోదు. ఏ పరిస్థితులైనా, ఏ స్థితిగతులైనా పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడు. దీన్ని సహవాసం అంటారు, మతం కాదు ఇది. మతం అనేది సీజన్లో చేసేది. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి చేసేది, ఆ భక్తి చేసేది మాత్రమే. అదే మతం అంటే. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మతకర్త కాదు. ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. తన కుమారునితో సహవాసం నాకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇది మతం కాదు, సహవాసం. కొంతమంది ఉగ్గబట్టుకొని మాంసం తినకుండా, మందు తాగకుండా, ఏమి చేయకుండా సలనీళ్ళలో మునిగి అక్కడికి వెళ్ళి వచ్చేవారు. ఇంకా వచ్చేటప్పుడు ఆ బస్సులోనే ఫుల్గా ఈ 40 రోజులు అంతా ఉగ్గబట్టుకొని ఉన్నానో ఇంకా చూసుకో, డబల్, 2 అంతలుగా 10 అంతలు ఎక్కువ, ఎప్పుడు 24 గంటలు ఫుల్గా కిక్కులోనే ఉంటాడు. అంటే 40 రోజులు చేస్తే సరిపోయినా? అంటే మతం అనేది అలా ఉంటుందండి. మతం అనేది ఒక మత్తు. మతం అనేది మార్పు లేని మనిషికి నిలువెత్తు సాక్ష్యం. కొంతమంది మారినట్టుంటారు, ఉగ్గబట్టుకొని ఉంటారు. పని జరిగేంత వరకు, వారి సమస్య తీరిపోయేంత వరకు ఓడ్చుకొని వంగి దండాలు పెడతారు. అబ్బా ఏం మారిపోయినాడు, అబ్బా ఎంత మార్పు వచ్చింది, అబ్బా ఎట్లా మార్పు వచ్చింది, అబ్బా ఇది విచిత్రంగా ఉంది. అసలు అతను ఎందుకు అట్లా మారినాడు? వంగి అతి వినయం ఉంటుంది అతనిలో.
అతి వినయం ఉంటుంది. ఈ మగవాళ్ళకి ఏదైనా సమస్యలుంటే స్త్రీల దగ్గర, వాళ్ళ భార్యల దగ్గర వంగి వంగి నమస్కారం చేస్తారు. వాళ్ళు ఏదన్నా సమస్యల్లో బయట డబ్బులు ఇరుక్కొని ఇబ్బంది పడితే భార్యకు తెలిస్తే ఎక్కడ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుందో అని అతి వినయం ప్రవర్తిస్తాడు. ఈమెకు అర్థం కాదు. తిక్కలోళ్ళు అయితే, తిక్క భార్య అయితే, అబ్బా నా భర్త ఏం మారినాడు, సూపర్ అని ఆమె అనుకుంటుంటుంది. కానీ అది మార్పు కాదు, అది మతం. ఆ సమస్య పోతనే విశ్వరూపం చూపిస్తాడు. అంటే ఒక దయ్యం పోతేనే 7 దయ్యాలు వచ్చి అక్కడ కాపురం పెట్టినట్టుగా అన్ని రోజులు ఉగ్గబట్టుకొని అణిగిమణిగి ఉన్నవాడు ఒక్కసారి విశ్వరూపం చూపిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని మారుస్తే ఆ వ్యక్తి ఇంకా మరల అపవాదికి అవకాశము ఇవ్వలేడు. ఇది ఫైనల్ స్టేట్మెంట్. చాలామంది వాళ్ళ సొంత జ్ఞానంతో మారాము అని తిరుగుతుంటారు. నేను మారానక్క, నేను మారానండి అన్నయ్య, నేను మారానన్నయ్య, వందనాలు అన్నయ్య, వందనాలు సిస్టర్, నేను మారాను. నువ్వు మారానని నువ్వు చెప్పుకుంటే నమ్ముతారా? కొంతమంది మారినట్టుగా అట్లా నటిస్తారు. కానీ ఒక వ్యక్తిని ప్రభువు మారుస్తే ఆ వ్యక్తి మరలా పాపాల జోలికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేడు. చనిపోయిన వాడు పాప విముక్తుడు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే, అంటే దాని రూపం మారకపోతే అది మొక్కలాగా పైకి రాలేదు. ప్రియమైన సహోదరులరా, అందుకే మార్పు అనేది మతంలో లేదు, మతానికి వేరుగా ఉంది. క్రీస్తు ఒక వ్యక్తిని విప్లవాత్మకంగా మారుస్తాడు. ఎవరైనా, ఏ వయసులో ఉన్నవారైనా, చిన్నపిల్లలైనా, పండు ముసలివారైనా, యవనస్తులైనా, ఎటువంటి వారైనా 100% పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో పాపాల విషయంలో పశ్చాత్తాప పడితే 100% వాళ్ళు ఇంకా మరల పాపాల జోలికి వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళాలనుకున్న వారి చేత కాదు. ఎందుకంటే వాళ్ళల్లో ప్రభు యొక్క మార్పు జరిగింది. అంటే మార్పు జరగడానికి బలమైన కారణం ఏంటంటే సహవాసం మారింది. మీరు మూర్ఖతరానికి వేరై రక్షణ పొందండి. సహవాసం మారిపోతుంది. నేనప్పుడు బాగా క్రికెట్ ఆడుతుంటే, కానీ ప్రభువును నమ్ముకున్న తర్వాత అంతకుముందు ఉన్న నా క్రికెట్ సహచరులు అన్నారు, ఒక అతను అన్నాడు, అతను బాగా తమాషాలుగా మాట్లాడతాడు. నా గురించి అన్నాడు, ఎంతసేపు అన్నా ఈ భక్తి, పట్టుమని 3 నెలల కల్లా నువ్వు తిరిగి వస్తావు అన్నాడు. 3 నెలలే నీ భక్తి, ఎంతసేపు ఉంటుందన్నా నువ్వు ఉంటావా అక్కడ? నువ్వు ఉండలేవు. 3 నెలల కల్లా తిరిగి మా బ్యాచ్లోకి నువ్వు రావాల్సిందే అన్నాడు. ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటిపోయింది. దేవునికి స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. 3 నెలలకే వస్తావు అన్నాడు. 30 ఏళ్ళు దాటిపోయింది.
ఇంకా వెనుకకు చూడలేదు. అంటే ఏమైంటది అక్కడ యేసు ప్రభు యొక్క హస్తము ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చింది. మార్పు అనేది శాశ్వతం. ప్రభు నుండి ఏదైనా కలిగితే అది శాశ్వతం. సాతాను నుండి కలిగేది టెంపరవర్లీ, తాత్కాలికం. పోయిన ప్రభుత్వంలో వాలంటీర్లను పెట్టినారు, కానీ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వంలో వాలంటీర్లను తీసేసినారు. అంటే పర్మనెంట్ కాదు, పర్మనెంట్ వాళ్ళేమో ఉన్నారు, తాత్కాలికంగా ఉన్న వాళ్ళని తీసేసినారు. చూశారా? కానీ ప్రభు ఏదైనా మనకిచ్చినాడంటే, ప్రభు మార్చినాడంటే అది పర్మనెంట్గా ఉంటుంది. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మార్పు అనేది శాశ్వతం. ఇది సహవాసం. మతము కాదు, ఇది మతము కాదు. మతం అనేది ఒక నిష్ట, ఏదో ఒక ఉగ్గబట్టుకొని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కొద్ది కాలం నటిద్దాం. పెళ్లి గాయబెట్టిన వాళ్ళు, పెళ్ళి సంబంధాలు చూసేవాళ్ళు ఆ పెళ్ళి అయ్యేంత వరకు అందరి దగ్గర ఎంత బాగా నటిస్తాడు, ఎంతో ఉత్తమునిలాగా నీట్గా టచ్ చేసుకుంటాడు, ఫుల్గా మేకప్లో తిరుగుతుంటాడు, పెద్ద డంబాలు చెప్తాడు, మాకు అదింది ఇదింది అంటాడు. నేను అక్కడ చెన్నై, బెంగళూరు, పూనా, బాంబే, వీలైతే ఈ మధ్యలోనే మరి లండన్ వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటాడు. అబ్బా, ఏం అల్లుడు దొరికినాడు, ఏం సంబంధం ఖాయమైందని వీళ్ళు మురిసిపోతారు. కానీ అసలు స్వరూపం పెళ్ళైన 3 నెలలకు తెలుస్తుంది. ఎంతోమంది పాపం పెళ్ళైన తర్వాత మోసపోతున్నారు. అసలు స్వరూపం, అసలు రంగు బయటపడుతుంది. ప్రియమైన సహోదరులరా, పెళ్ళిగాక ముందు ఎంత బాగా నటిస్తారు, మతం రంగు పూసుకొని మతంలాగా. కానీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ వాస్తవమా కాదా అని పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత ప్రియమైన సహోదరులరా, నేను సంబంధానికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఏంది ఈ మనిషి బక్కగా ఉన్నాడు, ఏమి తెలసొక్కలేదు, ఆయనకి వేరేది ఏమి లేదా, బాగున్నాడు అన్నారు. చూశారా? పై రూపం కాదు, అంతరంగాన్ని. యథార్థవంతులు ఎక్కడున్నా కూడా ఒకే రకంగా ఉంటారు. వాళ్ళు ఏమీ పెద్ద బిల్టప్ ఇవ్వరు. వాళ్ళకి జీవపు డంబం ఉండదు, డంబపు మాటలు ఉండవు, ఎవరిని భ్రమపరచరు, ఎవరిని ఐస్ చేయరు. నా స్థితి ఇది, మీరు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు, దేవునికి స్తోత్రం, అంతే. ప్రియమైన సహోదరులరా, ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా రియాలిటీగా ఉండాలి, యథార్థవంతంగా ఉండాలి. సహవాసం అనేది యథార్థవంతం, రియాలిటీ. కొంతమందికి మేలు జరిగినప్పుడు ఏమేమో మాట్లాడతారు. అబ్బా, ప్రభు గొప్పవాడన్నా, గొప్పవాడు అంటారు. అదే నోరు పక్కింటి వాళ్ళు ఏదన్నా నింద మోపకూడదు. ఏం ప్రభువులే, ఏందో ఏమో, ఇంత బాగా మంచిగా ఉన్న మాకే వస్తూ ఉండే కట్టాలు, ఏందో అర్థం కాలే. అయ్యో బాపురే, మొన్ననే కదా గొప్పవాడు ప్రభు, తెల్లవారేసరికి ఏమైందమ్మా నీకో? ఇలాంటి వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళతో జాగ్రత్త. సహోదరులరా,
మార్పు అనేది శాశ్వతం, పర్మనెంట్లీ. మార్పు అనేది పర్మనెంట్లీ. కానీ మతం అనేది సీజన్గా ఉంటుంది, మారిపోతుంటుంది. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తుంటారో. అందుకే మనల్ని ప్రభు మతం నుండి బయటికి లాగినాడు. కొంతమంది అంటారు, మా ఊరి వాళ్ళు, మతంలోకి దిగినావా అంటారు. నేనంటాను, మతంలోకి దిగలేదనైనా మతంలో నుండి బయటకు వచ్చినాను. ఇది మతం కాదు, సహవాసం, పరిశుద్ధునితో సహవాసం. మిగతా భాగాన్ని తర్వాత విందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన సహోదరులారా, చివరిగా ప్రభువుతో సహవాసాన్ని, మార్పుని పర్మనెంట్ చేసుకోండి. అది మనకు ఇహపరమందున ఎంతో ప్రయోజనకరం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సహోదరుడు ఏష్కా ప్రార్థన చేస్తాడు, రాజమ్మ దీవెన ఇస్తుంది. రైట్. ప్రేమగల పరిశుద్ధుడా, పరమ తండ్రి, యేసయ్య స్తోత్రం నాయన.